ఆఫీస్ ఈ కార్యాలయాలకు ఏమాత్రం ఇంట్రడక్షన్ అవసరం లేదు. పోస్టులు పంపించి కాలం చెల్లినా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తుంది పోస్ట్ ఆఫీస్. మరి అలాంటి పోస్ట్ ఆఫీసులు ఎన్ని అద్దె భవనాల్లో ఉన్నాయి, వాటికి ఎంత అద్దె చెల్లిస్తూ ఉన్నారు, తెలంగాణలో చూసుకుంటే మొత్తం ఎన్ని పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి, ఇలా కేంద్రానికి ప్రశ్నలు సంధించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. దీనికి కేంద్రం కూడా సమాధానం ఇచ్చింది. అయితే ఇందులో దిమ్మ తిరిగే విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడిచే పోస్ట్ ఆఫీసుల సంఖ్య అక్షరాల 18,834. ఇన్ని పోస్ట్ ఆఫీస్ కార్యాలయాలు ఇంకా రెంట్కు తీసుకుని నడుపుతున్నారు. ఇక వీటికి చెల్లించిన అద్దె చూసుకుంటే 963,84,16,023 రూపాయలు. కాస్త షాకింగ్గా ఉన్నా ఇదే నిజం. 10 ఏళ్లలో కేంద్రం అద్దె చెల్లించడానికి 963 కోట్లు వెచ్చించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మన రాష్ట్రంలో 579 కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. వీటి అద్దె కోసం 10 ఏళ్లలో 37,57,38,012 రూపాయలు చెల్లించింది కేంద్రం. అత్యధికంగా అద్దె భవనాల్లో నడిచే పోస్ట్ ఆఫీసులు తమిళనాడులో ఉన్నాయి. 2,162 కార్యాలయాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. దీనికోసం ఏకంగా 128,58,72,716 రూపాయలను ఖర్చు చేసింది కేంద్రం. అయితే తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో సొంత భవనాలను నిర్మించే పనిలో ఉన్నామని కేంద్రం ప్రకటించింది.